వందనం పథకం కింద డబ్బులు తల్లుల ఖాతాలో వేయలేరని చెప్పి ఈ ప్రభుత్వం ఆ విషయంలో పూర్తిగా విఫలమవుతుందని చెప్పి మేము ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డాము. డబ్బులు ఏ విధంగా వస్తాయి, తల్లికి వందనం హామీని నెరవేర్చేదానికి దాదాపు 10,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు గుంతకాడ నక్కలాగా కాచుకున్నారు. అది నిన్నటి దినం చాలామందికి ఒక్కరి పిల్లలున్నా, ఇద్దరున్నా, ముగ్గురు, నలుగురు, 5 మంది వరకు కూడా 5 మంది పిల్లల వరకు కూడా ఇంకా ఎక్కువ ఉన్నా కూడా తల్లుల ఖాతాలో ఆ డబ్బులు వేయడం జరిగింది. ఇంకా కొంతమందికి ప్రాసెస్లో ఉంది, పడుతూ ఉంది. అయితే ఈ 15,000 రూపాయల్లో గత ప్రభుత్వంలో మాదిరిగా స్కూళ్ళ నిర్వహణ కోసము, శానిటేషన్ కోసము, పరిశుభ్రత కోసము 2,000 రూపాయలు డబ్బులు అధికారులు కానీ కలెక్టర్ల స్వాధీనంలో పెట్టి ఒక మంచి వాతావరణంలో స్కూల్ నడపాలని చెప్పి ఈ ప్రభుత్వం భావించింది. అయితే ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి 15,000లో 2,000 నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రభుత్వం సంబంధిత అధికారుల వద్ద పెట్టుకుంటా ఉంటే దానికి ఆ 2,000 రూపాయలు లోకేష్ గారికి పోతున్నాయి అనేటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. చాలా దారుణమైనటువంటి విషయం. దీనికి రికార్డు ఉంటుంది. 18,000 ఏ విధంగా ఎవరి పేరుతో వేస్తాము, ఏ బ్యాంకులో వేస్తాము, ఏ అకౌంట్లో వేస్తాము, ఆ 2,000 రూపాయలు ఏ అకౌంట్లో ఉంది, ఏ ఖాతాలో ఉంది, ఏ శాఖ కింద ఉంది అనేది ప్రతి ఒక్కటి కూడా రికార్డు ఉంటుంది. 5 మందో 10 మందో కాదు కదా, 67 లక్షల పైగా విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం ఇది. 2,000 రూపాయలు లోకేష్ గారికి పోతూ ఉంది, లేదంటే ఆయన ఖాతాలోకి పోతూ ఉంది ఉంటే విచిత్రంగా ఉంది. అసలు వినడానికి కూడా తలా తొక్క లేనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఏమన్నా బ్రాందీ షాపులో విషయంలో డిజిటల్ పేమెంట్ పెట్టకుండా, ఆన్లైన్ పేమెంట్ పెట్టకుండా నగదు పద్ధతిని పెట్టినారు. ఒక టీ తాగుతూ ఉంటే 10 రూపాయలు ఇస్తూ ఉంటే దానికి కూడా రోజు ఫోన్పే చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బ్రాందీ షాపులకు సంబంధించినటువంటి డబ్బులు డిజిటల్ పేమెంట్ పెట్టలేము. డిజిటల్ పేమెంట్ పెడితే ప్రతిదీ రికార్డులోకి వస్తుంది, లెక్కలు మరి పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి, మోసాలు చేసేదానికి ఉండదు, డబ్బులు కొట్టేసేదానికి ఉండదు అని చెప్పి మీరు బ్రాందీ షాపుల్లో ఆ విధంగా పెట్టారు. అంటే మీ బుద్ధి భ్రాంతి బుద్ధి. మీ భ్రాంతి బుద్ధి మాదిరి, సారే బుద్ధి మాదిరి అవతల వాళ్ళకు కూడా ఉంటుందని మీరు విమర్శ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పటికే ఆ నగదు వ్యవహారం పెట్టి జైలుకు పోయినటువంటి అధికారులను మనం చూస్తాం. దాదాపు ప్రతి నెల 60 కోట్ల నుంచి 80 కోట్ల వరకు, 5 సంవత్సరాల్లో 3,600 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు ఒక్క బ్రాందీలోనే డబ్బులు కొట్టేస్తున్నారు. ఆ మొత్తం అన్ని డిస్టిలన్నీ కూడా వాళ్ళ చేతికి తీసుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచినారు. కమిషన్లు ఎక్కువ వచ్చే పిచ్చి పిచ్చి బ్రాండ్లను పెట్టి ప్రజల ఆరోగ్యం పోయింది, జీవితాలు పోయినాయి, ప్రభుత్వాలకు కావాల్సినటువంటి డబ్బులు పోయినాయి. ఆ విధంగా మేము చేయలేదే, నగదు వ్యవహారంగా మేము చేయలేదే. ఇది పూర్తి
ఖాతాల్లో పడేటువంటి డబ్బు లెక్కలు రికార్డులు అన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళకేమి ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము అందరికని చెప్పి ఒకరికి కూడా వేయలేకపోయినాం. ఇప్పుడు వీళ్ళు అందరికని చెప్పి అందరికి వేసినారు. మాకు రాజకీయంగా పుట్టుకలు ఉండవు, ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు అనేటువంటి ఆ అసూయతో ద్వేషంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 2,000 రూపాయలు లోకేష్ గారికి పోతున్నాయని చెప్పి. ఇప్పుడు 67 లక్షల మందికి పైగా తల్లికి వందల కింద లబ్ధిదారులను ఎంపిక చేసి డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? రకరకాల నిబంధనలు పెట్టి విద్యార్థుల సంఖ్యను తగ్గించి ఆ యొక్క చెప్పిన హామీని సరిగా నెరవేర్చలేదని చెప్పి. మరి వైసీపీ ప్రభుత్వంలో 42 లక్షల మందికి మాత్రమే తల్లుల అకౌంట్లో 13,000 రూపాయల లెక్క వేయడం జరిగింది. వాళ్ళు ఏమంటారు? 87 లక్షల మందికి వేయాలా, కానీ 67 లక్షల మందికి వేసినారు, ఇంకా 20 లక్షల మందికి వేయలేదంటున్నారు. మరి మీరు వేసినారా? మీరు ఒక్కరికైనా సక్రమంగా వేసినారా? మీరు ఒక్కరికి కూడా సక్రమంగా వేయలే.